వేర్నపల్లి మండలంలోని కస్తూరి గాంధీ బాలికల విద్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ గా పనిచేసే ఉద్యోగి నిర్లక్ష్యంతో ఓ విద్యార్థి గోడ దూకి గాయాల పాలైందని డిఈఓ ఆమెను బదిలీ చేశారని అధికార పార్టీ అండతో రుద్రంగి కేజీబీబీలో సిఆర్పీగా విధులు నిర్వర్తించాలని గత నెలలో ఉత్తర్వులు జారీ చేశారని తెలంగాణ హాస్టల్ ఏబీవీపీ కన్వీనర్ మారవేణి రంజిత్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పక్షం రోజులు గడవక ముందే ఆమెను తిరిగి బోయిన్పల్లి కేజీబీబీ స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తూ గత నెల 29న ఉత్తర్వులు ఇచ్చారని అన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మౌఖిక ఆదేశాల మేరకు వీర్నపల్లిలో పనిష్మెంట్ కు గురైన ఆ ఉద్యోగిని రుద్రంగి సిఆర్పీగా అక్కడి నుంచి వారం రోజుల్లో బోయిన్పల్లి ఎస్ఓగా తీసుకున్నట్లు ఈ నెల 1వ తేదీన జిల్లా విద్యాశాఖ వెల్లడించిన ఉత్తర్వుల్లో వెలువడిందని అన్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పారని పోస్టింగ్ ఇవ్వడం దేనికి సంకేతమని గౌరవ హోదాలో ఉండి ఇలాంటి తప్పుడు పనులను ప్రోత్సహించడం సిగ్గుచేటని అన్నారు. విద్యాశాఖలో రాజకీయ ప్రమేయాన్ని తగ్గించవలసిన అవసరం ఉంది. చట్ట విరుద్ధమైన పని చేస్తున్న డిఈఓను వెంటనే సస్పెండ్ చేయాలి, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ లోపెల్లి రాజురావు, టౌన్ సెక్రటరీ ఎలగందుల శ్రీనివాస్, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు. గత నెల రోజుల క్రితం వీర్నపల్లి మండలంలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఒక విద్యార్థిని పట్ల వాళ్ళని వేధించడంతో, వాళ్ళకి ఇబ్బంది చేయడంతో ఒక విద్యార్థిని బిల్డింగ్ పై నుంచి దూకడం జరుగుతుంది. అప్పుడు ఆ రోజున మేము ఏబీవీ పద్ధతిలో కలెక్టర్ గారి నోటీస్ పెట్టిన తర్వాత, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత దానిపైన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ విషయం పైన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిగిన తర్వాత అక్కడ ఉన్న ఎస్ఓ స్పెషల్ ఆఫీసర్ ఏదైతే ఉన్నారో ఆ స్పెషల్ ఆఫీసర్ పైన బదిలీ వేటు తర్వాత వారిపైన చర్యలు తీసుకోవడం జరిగింది. చర్యల్లో భాగంగా ఆమెను రుద్రంగి కేజీబీకి ఎస్ఓ ఇక్కడ వీళ్ళలో కూడా ఎస్ఓ ఉన్న మెడల్ని వారిని రుద్రంగి సిఆర్పీగా వారిని అక్కడికి చర్యలో భాగంగా తీసుకెళ్ళడం, అక్కడికి బదిలీ చేయడం జరిగింది. తదనంతరం ఒక వారం రోజుల తర్వాత చొప్పదండి ఎమ్మెల్యే మాకు చెప్పారు. చొప్పదండి ఎమ్మెల్యే చెప్పడంతో అక్కడ ఎవరైతే పనిష్మెంట్ జరిగిన మేడం ఏదైతే అక్కడ సిఆర్పీగా ఉన్నారు, వీర్నపల్లి నుంచి ఎస్ఓ నుంచి సిఆర్పీగా వెళ్ళిన మేడం ఏదైతే ఉందో చొప్పదండి ఎమ్మెల్యే మాకు చెప్పడంతో చెప్పడానికి ఒక ఉద్దేశంతో ఒక ప్రొసీడింగ్ విడుదల చేస్తారు డిఓ ఆఫీస్ నుంచి. ఈ యొక్క ప్రొసీడింగ్ రిలీజ్ చేస్తాం డి ఆఫీస్ నుంచి. ఈ ప్రొసీడింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే 29/10/2024 రోజున ఈ యొక్క ప్రొసీడింగ్ విడుదల కావడం జరుగుతుంది. ఇది స్వయాన జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఓ గారు విడుదల చేయడం జరుగుతుంది. ఇందులో ఏముంటుందంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ ఓవర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఆనరబుల్ ఎమ్మెల్యే చొప్పదండి. మాకు చొప్పదండి ఎమ్మెల్యే గారు మాట ద్వారా మౌఖికంగా చెప్పడంతో ఈ యొక్క ఎస్ఓ ఎవరైతే సిఆర్పీగా ఉన్న మేడం ఏదైతే ఉన్నారో ఈమె చర్యలు తీసుకున్న మేడం ఏదైతే ఉన్నారో వారిని బోయిన్పల్లి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, బోయిన్పల్లి స్పెషల్ ఆఫీసర్ గా చేస్తున్నామని వీరు ఈ యొక్క ప్రొసీడింగ్ లో తెలపడం జరిగింది. మనం ఒక నెల రోజుల కింద ఒక మేడం పైన చర్యలు తీసుకుంటాం. చర్యలు తీసుకున్న తర్వాత వారం రోజులే చొప్పదండి ఎమ్మెల్యే చెప్పడంతో ఒక మేడం గారికి వారికి ప్రమోషన్ ఇస్తారు. అంటే ఇక్కడ ఈ ప్రొసీడింగ్ ఏ విధంగా ఇస్తారు? మీరు చట్ట విరుద్ధంగా ఒక ప్రొసీడింగ్ ఒక ఎమ్మెల్యే మాట చెప్పడంతోనే మీరు ప్రమోషన్ ఏ విధంగా ఇస్తారు? అంటే అధికారులే చర్యలు తీసుకుంటారు, మన అధికారుల ప్రమోషన్ ఏ విధంగా ఇస్తారు? అసలు ప్రొసీడింగ్ ఏ విధంగా? ఇది చట్ట విరుద్ధంగా జరిగిన ఒక చర్య. ఈ ఎమ్మెల్యే గారు కూడా ఇలాంటి ప్రోత్సాహం ఎందుకు ఇస్తా ఉన్నారు? అంటే ఈ విషయం పైన మీరు మాట ఎందుకు చెప్తారు? ఈ ప్రొసీడింగ్ ఏ విధంగా వస్తుంది? అంటే దీని ముందు ఏం జరిగింది? అసలు మీరు అసలు ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తా ఉన్నారు? ఈ ఉద్యోగాలు ఎందుకు, మరి నోటిఫికేషన్ ఎందుకు, ఈ జాబ్ ఎందుకు? మరి మీరు ఎమ్మెల్యే గారు చెప్పండి. ఎమ్మెల్యే ఒక మాట చెప్పండి, ప్రభుత్వ వీపు ఒకటి చెప్పండి, మంత్రి ఒక మాట చెప్పండి. మంత్రులు చెప్తున్నా మీరే ప్రొసీడింగ్ ఇవ్వండి, మీరేమైనా జాబ్స్ ఇవ్వండి. మరి మీరేమైనా అన్యాయాన్ని కూడా మీరు తప్పును కూడా ఒప్పులు చేసి తప్పును కూడా మంచిగా చెప్పే ఈ యొక్క చర్య చాలా బాధాకరమైన విషయం. ఇది సిగ్గుచెట్టు.